25% 30% స్టెప్ని, కంపెనీతో పాటు వచ్చినటువంటి టైర్ ఎంఆర్ఎఫ్. ఎక్సలేటరీ ఇంజిన్ ఆన్లోనే ఉంది ఎప్పటి నుండో. సో అక్కడ మనకి కొంచెం ఇదిలా ఉంది చూసారా, అది ర్యాట్ కిల్ అనమాట. ఓకేనా, మొత్తం కూడా స్ప్రే చేశారు. అది ఆల్టర్నేట్ డేస్ స్ప్రే చేస్తూ ఉంటారు అనమాట. బానెట్ కూడా ఒరిజినల్. రైట్, ఎక్స్టీరియర్ పరంగా చూసారు కదా, ఇది ఇంటీరియర్ పరంగా చూద్దాం. అన్న క్లోజ్ చేయి. సో ముందుగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్ 4 పవర్ విండోస్. మీరు ఇక్కడ కంప్లీట్గా లుక్ అనేది చూడొచ్చు. స్టీరింగ్ 73,000 కంప్లీట్గా ఒరిజినల్ రేటింగ్. ఎయిర్ బ్యాగ్స్ ఫ్రంట్, కో డ్రైవర్, డ్రైవర్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. పెడల్స్, క్లచ్, బ్రేక్, యాక్సిలేటర్. గ్రిప్ ఏం పోలేదు, బాగానే ఉంది. 5 గేర్ల మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ, కంపెనీ ఫిట్టెడ్ బ్లూటూత్ మ్యూజిక్ సిస్టమ్ కంపెనీతో పాటు వచ్చింది. సెంట్రల్ లాకింగ్ ఉంది. కో డ్రైవర్కి డ్రైవర్కి మధ్యలో ఒక ఆర్మ్ రెస్ట్, ఇద్దరికి ఒకటే. వెహికల్ స్టార్టింగ్ కండిషన్ కూడా బాగుంది. అన్నా ఒకసారి నేను స్టార్ట్ చేసి చూపిస్తా, చూపి. సో క్లచ్ ప్రెస్ చేసిన తర్వాత ఈ కీ అనేది జస్ట్ టిప్ వదిలితే స్టార్ట్ అయిపోయింది. స్టార్టింగ్ కండిషన్లో ఉంది వెహికల్ కూడా. క్లచ్ కూడా ఓకే అన్న, కొంచెం హార్డ్ ఉంటాయి బండ్లకి, బట్ అయినా ఇది మరీ అంత హార్డ్ కూడా లేదు, బాగుంది. సో ఇకపోతే బ్యాక్ ఎక్స్టీరియర్ లుక్ అనేది చూడొచ్చు మీరు. సో లుక్ అనేది చూసారు కదా బ్యాక్. సో వెనక డిక్కీ కండిషన్ కూడా చూడొచ్చు. సో ఇక్కడ మీరు డిక్కీ కండిషన్ కూడా చూడొచ్చు. క్లాంపులు కూడా చూపి ఒరిజినల్ ఉన్నాయి. ఫ్రంట్ గ్లాస్, బ్యాక్ గ్లాస్ అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. ఇది బూట్ స్పేస్ అనమాట. స్టెప్నీ టైర్ మీకు ఆల్రెడీ చూపించిన. ఓకేనా, కంప్లీట్గా పంచింగ్స్, ఆల్ పంచింగ్స్ అన్నీ ఒరిజినల్. పైన దోమలు చూపి కూడా బుక్కలు దోమలు కంట్లో గుట్టించి కాకైంది మొన్న దాటుబా. సో రిఫ్లెక్టర్ రైట్ సైడ్ పగిలి ఉంది, అది నేను వేయించిస్తా. అది కూడా పగిలిందా? రెండు వేపిద్దాం. రిఫ్లెక్టర్లు వేపిస్తాం, మన దగ్గర దొరకవు, మనం ఇక్కడ నుండి వేపిద్దాం. ఇది కూడా మీకు అంత పర్సెంటేజ్ లేదు, ఇది షోరూమ్ నుండి వచ్చిన టైర్. ఓకేనా, నువ్వు చెప్తావు వీడియోలో, నేను చెప్తున్నా. ఎగ్జైట్మెంట్ ఆపుకోవాలన్నా. ఇది స్టెప్పర్. ఈ స్టెప్పర్ వచ్చేసి మనకి ఫోర్డ్ అప్పట్లోనే షోరూమ్ దగ్గర నుండి వేయించుకున్నాడు అన్న. ఇది ఊరికి ఇయ్యరు, ఇది కొంచెం కాస్ట్ ఉంటుంది. అన్న ఫోర్డ్కి సంబంధించిన బ్యాడ్జింగ్ ఇది. ఒకసారి ముందుకెళ్ళి. సో కంప్లీట్గా ఎక్స్టీరియర్ పరంగా ఇంటీరియర్ పరంగా చూసారు కదా.
సో దీని డీటెయిల్స్కి అయితే వెళ్దాం. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుకి ఫోర్డ్ ఎకోస్పోర్ట్ టైటానియం వేరియంట్ ఫర్ సేల్ అయితే తీసుకురావడం జరిగింది. కీ స్టార్ట్ వేరియంట్ 2015కి సంబంధించిన మోడల్. 2వ నెలలో మనకి రిజిస్ట్రేషన్ అయితే అయింది. 1వ నెలలో దీని మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది. ఫ్రెండ్స్, రీడింగ్ చూసుకున్నట్లయితే రీడింగ్ అయితే జెన్యూన్ ఉంది. సో అదేవిధంగా నాన్ యాక్సిడెంటల్ అనమాట. కంప్లీట్గా 4 టైర్లు కూడా ఫ్రంట్ వచ్చేసి మనకి అరౌండ్ 85% ఎబో కండిషన్లు అయితే ఉన్నాయి. బ్యాక్ టైర్స్ వచ్చేసి మీకు అవి 65-70% అయితే ఉంటాయి. ఇంజన్ కండిషన్ అయితే చూపించా కదా, వైట్ లైట్లు అడిషనల్గా ఉన్నాయి. దీని ధర వచ్చేసి 3,85,000గా అడుగుతున్నాం విత్ ఎన్ఓసి ఇన్వాయిస్ కమిషన్. ఇది ఫిక్స్డ్ ప్రైస్, బార్గెనింగ్ ఏం లేదు. సో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తా, కాల్ అయితే చేసి ఎంక్వైరీ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా ఫొటోస్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్లకి మెసేజ్ కనుక చేస్తే ఫొటోస్ అయితే మీకు ఫార్వర్డ్ చేస్తాం. 7495 ఎకోస్పోర్ట్ ఫొటోస్ డీటెయిల్స్ ఫార్వర్డ్ చేయమని చెప్పండి, నేనైతే పంపిస్తాను. అదేవిధంగా ఇన్ కేస్ ఫస్ట్ నెంబర్ మీకు కలవకపోతే సెకండ్ నెంబర్కి వెంటనే కాల్ అయితే చేయండి. సెకండ్ నెంబర్ కలవకపోతే ఫస్ట్ నెంబర్కి తిరిగి కాల్ అయితే చేయండి. సో ఈ మధ్య కాలంలో చాలా బండ్లు అయితే సేల్ అయితే చేసినాం. సో ఇకపోతే మీకు రన్నింగ్ వీడియో అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. బండి అయితే చాలా పర్ఫెక్ట్గా ఉందన్న. రన్నింగ్ కండిషన్ కానీ, సస్పెన్షన్ కానీ, స్టీరింగ్లో ఎటువంటి నాయిస్ లేదు, పవర్ ల్యాగ్ కూడా ఏం లేదు. జస్ట్ జనరల్ సర్వీసింగ్ చేయించుకోండి, బండి బై రోడ్ వేసుకెళ్ళండి, ఏం పర్లేదు. ఓకేనా? రైట్ అండి. ఫ్రెండ్స్, నా పేరు రోహిత్, నేను ఉండే లొకేషన్ తెలంగాణ ఖమ్మం. ప్రజెంట్ నేను ఢిల్లీ అయితే వచ్చి వీడియో అయితే చేయడం జరుగుతుంది. శుక్రవారం జనవరి 3వ తారీఖున 2025వ సంవత్సరం. రైట్ అండి, థ్యాంక్ యూ.